ఇక వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మలేరియా గుర్తించేందుకు 8 లక్షల ర్యాపిడ్ కిట్స్ అందుబాటులో ఉంచామని, 1,23,000 డెంగ్యూ కిట్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులపైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ కూడా నీటి గుంటలు లేకుండా చూడాలని, వ్యాధుల సంరక్షణ అడ్డుకోవాలని ఆదేశించారు. ఫీవర్ హాస్పిటల్లో 2019లో 4 లక్షలు ఉన్న ఓపీ 1,12,000 తగ్గింది. అంటే బస్తీ దవాఖానాల ఇంపాక్ట్ అందరూ పెద్ద ఆసుపత్రికి రాకుండా చిన్న చిన్న రోగాలకు స్థానికంగానే వైద్యం పొందుతున్నారు. ఇంత మంచి ఒక గొప్ప మార్పు కదా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నీలోఫర్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ, ఫీవర్ హాస్పిటల్ కానీ వాళ్ళు సీరియస్ కేసెస్ మీద వాళ్ళ టైం పెట్టగలుగుతున్నారు, వాళ్ళ ఎనర్జీ పెట్టగలుగుతున్నారు, వాళ్ళ సేవలు అందించగలుగుతారు. ఇలాంటి ఒక అద్భుతాలు సాధిస్తే పాపం గవర్నర్ గారికి ఇది కనబడదు. ఇంత మంచి అద్భుతాలు వారికి ఒక్క మాట చెప్పడానికి మనసు రాదు. ఒక వైద్యురాలిగా ఉంటూ తెలంగాణ వైద్యులు చేసిన కృషిని వారు అభినందించాల్సింది పోయి వారు చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా అంటే ఏమర్థమవుతుంది, రాజకీయం కనబడుతుంది, పాజిటివ్ మాత్రం ఉండదు. కోడిగుడ్డు